పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలపటను దానికి కీలు వలెను. నీవు నీవు దాని చేయవలసిన విధమిది విధమిది. ఆ ఓడ 300 మూరల పొడవును, 70 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై యుండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను. క్రింది అంతస్తు, రెండవ అంతస్తు, మూడవ అంతస్తు గలదిగా దాని చెయ్యవలెను. ఇదిగో నేనే జీవ వాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదికి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులును, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనిది 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వింటున్నారా అండి? మన దేవుడు, మన యెహోవా దేవుడు ఈ యొక్క సృష్టిని సృష్టించాక నేను పాపంలో పడిపోయారు ఈ యొక్క సృష్టి కనుక నేను చాలా సంతాపపడుతున్నాను. ఈ భూలోకాన్ని నేను నాశనం చేస్తున్నాను. ఈ మనుషులను, ఈ జంతువులను, పాపముతో ఉన్న ప్రతి ఒక్క దాన్ని నేను సర్వనాశనము చేసి ఒక నూతనమైన జీవితం, నూతన పరిశుద్ధాత్మతో నింపబడిన కుటుంబాన్ని నేను ఎన్నుకుంటాను. ఆ కుటుంబం ద్వారా ఏదైతే దేవుడు చేయబోతున్నాడో నోవాహుతో ముందుగానే దేవుడు సంభాషణ చేస్తున్న రీతిని మనం ఇక్కడ చూస్తున్నాము. అలాగే మనం చూసుకున్నట్లయితే మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనిది 2 చొప్పున నీకు ఓడలోనికి తేవలెను. వాటిలో మగదియు ఆడదియు ఉండవలెను. నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి జాతుల ప్రకారము పక్షువులలోను వాటి జాతుల ప్రకారము జంతువులలోను వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు ప్రైజ్ ద లార్డ్. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను. నోవాహు అట్లు చేసెను. దేవుడు అతన్ని ఆజ్ఞాపించిన ప్రకారం